నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ కనుక మనం ఈనాడు పేపర్ తీసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అంటూ ఒక హెడ్లైన్ వచ్చింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే, కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అంటూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ కనుక చూస్తే 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య, అలాగే తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట అన్నట్టుగా, నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి నియోజకవర్గం, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం, పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు జరిగినట్టుగా వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. అయితే మంత్రివర్గ సమావేశంలో ఈ అన్ని పాయింట్స్కు సంబంధించి ఆమోదం అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. 31న తుది నోటిఫికేషన్, జనవరి 1 నుంచి పాలన, 31న అయితే తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అట్లాగే జనవరి 1 నుంచి పాలన అయితే షురూ కాబోతోంది అన్నట్టుగా వార్త ఇచ్చారనమాట. అయితే ఒకసారి కనుక లోపల మ్యాటర్ కూడా ఇచ్చారా, మ్యాటర్కు సంబంధించి కనుక ఒకసారి మనం చూసుకుంటే, కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ విధమైన ఏర్పాట్లకు సంబంధించి జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపింది అన్నట్టు తెలుస్తుంది. అయితే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించారు. అయితే కర్నూలుకు సంబంధించి ఆదోని మండలాన్ని 2 పార్ట్స్ కింద విభజించారట. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చనున్నారు అన్నట్టు తెలుస్తోంది. గూడూరు నియోజకవర్గంలోని అంటూ మిగతా మార్పులు చేర్పులకు సంబంధించిన కంప్లీట్ వార్త అయితే కూడా పేజ్ నెంబర్ 12లో ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా వార్త ఉంది. అది ఏమిటి అంటే, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అంటూ ఒక హెడ్లైన్తో ఏంటి అంటే, గ్రామ, వార్డు, సచివాలయాల పేర్లు అయితే మార్చారట. దీనికి సంబంధించి చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీకి అనుమతి అయితే వచ్చింది అన్నట్టుగా. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అన్నట్టుగా పేర్లు అయితే ఈ విధంగా మార్పులు అయితే నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే, తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు, అక్కడే నౌకా నిర్మాణ కేంద్రం. అయితే తిరుపతి జిల్లాలో అయితే దుగరాజపట్నం పోర్ట్ అట. అయితే అక్కడే నౌకా నిర్మాణ కేంద్రం అయితే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ పునర్విభజనకు సంబంధించి మొత్తం కనుక ఒకసారి చూసుకుంటే, కొత్త జిల్లాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏ జిల్లాలు అనే అంశానికి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది ఏమిటి అనేది కనుక మనం ఒక్కసారి చూస్తే, నేరాలు తగ్గాయి, శిక్షలు పెరిగాయి. నేరాలు అయితే తగ్గాయట, శిక్షలు 2025కు సంబంధించి నేరాలు తగ్గాయి, శిక్షలు పెరిగాయి అంటూ హత్యలు, అత్యాచారాలు, దాడులు తగ్గుముఖం. రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక 2025 విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అయితే రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక 2025కు సంబంధించి ఒక విడుదల చేశారనమాట. గణాంక నివేదిక అయితే విడుదల చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, నేరాలు తగ్గాయి, శిక్షలు పెరిగాయి, హత్యలు, అత్యాచారాలు, దాడులు తగ్గుముఖం పట్టాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక్కసారి కనుక మనం డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గుముఖం పట్టగా, ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, పగటిపూట ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరిగాయి. అలాగే సైబర్ నేరాల కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఆయా ఘటనలపై వేలల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటి బారిన పడి బాధితులు 100 కోట్లు నష్టపోయారు. దళితులు, గిరిజనులపై నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయి అన్నట్టుగా. అయితే మొత్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 2024 కంటే 2025లో 6.17% మేర తగ్గినట్టుగా నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే
అదే సమయంలో శిక్షలు 6.51% మేర పెరిగాయి. చోరీలు, దొంగతనాలు, దోపిడీలు వంటి ప్రాపర్టీ నేరాల ఛేదన రేటు కూడా పెరిగింది. అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం మంగళగిరిలో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఈ నివేదికకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని కూడా విడుదల చేశారట. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏంటి, దేంట్లో ఎక్కువయ్యాయి, తక్కువయ్యాయి అనే దాని మీద, ఏ విధంగా ఉంది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అని చూస్తే, ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన ఐఐటి రూర్కీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం అవుతుంది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ని అయితే ఐఐటి రూర్కీ అయితే విడుదల చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, భారీగా తగ్గిన వెండి బంగారం ధరలు. ఈ వెండి బంగారం ధరలు నిన్న ఒక్కరోజు ఉదయానికి ఒకలా ఉంటే సాయంత్రానికి కూడా చాలా బాగా తగ్గిపోయినాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈనాడు బిజినెస్ అనేది ఉంటుంది కదా, ఆ బిజినెస్ పేపర్లో అయితే ఇచ్చారనమాట. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూసుకుంటే, రేపు మనది అవ్వాలనుకుంటే అనే హెడ్లైన్తో ఒక వార్త ఇచ్చారు. ఏంటంటే 2026కు సంబంధించి కదిలే కాలంలా, జారే ఋతువుల్లా, మారే వాతావరణంలా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ మార్పులు కమ్మేస్తున్నాయి. సాంకేతిక విప్లవాలు, భౌగోళిక ఆధిపత్యాలు, ఆర్థిక సమీకరణాలు సామాజిక స్వరూపాలను అనూహ్యంగా మార్చేస్తున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2026కు సంబంధించి ఏం చెప్పారు అంటే, 100 సంవత్సరాల్లో కనిపించని మార్పు రాబోయే 10 ఏళ్లలో కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడున్న ఉద్యోగాలు ఉండకపోవచ్చు, చదువులు ఇలాగే సాగకపోవచ్చు, జీవితాలు ఇలాగే గడవకపోవచ్చు. ఆల్గారిథంలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లతో పేద పెద్ద అనే తేడా లేకుండా అందరిపైన అప్రమేయ ప్రభావం ఉంటుంది. అందుకే వానాకాలానికి గొడుగులతో, మండుటెండలకు చల్లదనంతో సిద్ధమైనట్లు అనూహ్య మార్పులకు సిద్ధమవటము ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఆవశ్యకం. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితం అనేది ఆ సమయానికి తగ్గట్టు మనం కూడా మౌల్డ్ అవ్వాలి అన్నట్టుగా వీళ్ళు ఒక కథనంలో ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అయితే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఆవశ్యకం. అప్పుడే రాబోతున్న ఆర్టిఫిషియల్ తుఫానులో కొట్టుకుపోకుండా నిలబడగలుగుతాం. ఆ సన్నద్ధత మనలో ఎంతుందో బేరీజు వేసుకోవటానికి, అనివార్యమైన మార్పునకు సంసిద్ధం అవటానికి క్యాలెండర్ మారుతున్న వేళ ఓ సుముహూర్తం రండి, అనిశ్చిత భవిష్యత్తుకు సిద్ధం అవటం ఎలాగో చూద్దాం అంటూ ఒక స్టోరీ అయితే ఇచ్చారు. స్పెషల్ స్టోరీ 2026కు సంబంధించి. అదేమిటి అని చూడాలనుకుంటే పేజ్ నెంబర్ 8లో డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటి ఒకసారి చూద్దాం. అతన్ని బయటకు వదలొద్దు, ఉన్నావ్ కేసు నిందితుడి శిక్ష సస్పెన్షన్పై సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది అన్నట్టుగా ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం అంటూ ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని పక్కన పెట్టేసిందట సుప్రీంకోర్టు. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది అన్నట్టుగా ఇచ్చారు. నిందితుడికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం అయితే ఆదేశాలు ఇచ్చింది అన్నట్టుగా వచ్చాయి. ఈ అంశాలని పరిశీలించాల్సి ఉందని డిసెంబర్ 23వ తేదీ నాటికి హైకోర్టు తీర్పును అనుసరించి నిందితుడిని జైలు నుంచి విడుదల చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ విషయంలో చట్టపరంగా ముఖ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయని వ్యాఖ్యానించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వాటి, కనరో భాగ్యము కలియుగ వైకుంఠము అంటూ తిరుమలకు ముక్కోటి కాంతులు, అర్ధరాత్రి తర్వాత తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారనమాట. ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఉన్న వార్త. అయితే లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే టీటీడీ వాళ్ళు భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి, ఆలయాన్ని ఎంత సుందరంగా అలంకరించారు, అక్కడ ఉన్న మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్
అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకేనని అనుమానాలు. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించట్లేదు, అజ్ఞాతంలో ఉన్నాడట, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడట. హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకే ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటంటే కలిసి చదివి కలల ప్రపంచానికి చేరి స్నేహితురాళ్ల విషాదాంతం. అమెరికాలో 2 తెలంగాణ యువతుల దుర్మరణం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 2 అమ్మాయిలు ఎల్కేజీ నుంచి అమెరికాలో ఎంఎస్ వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారట, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళట. అయితే వీళ్ళిద్దరు ఎంఎస్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళారట. అక్కడ ఒక 8 మంది ఫ్రెండ్స్ కలిసి 2 కార్లలో ఒక విహారయాత్రకు బయలుదేరారట. అయితే వీళ్ళిద్దరూ ఉన్న కార్ ఏమైందంటే లోయలో పడిపోయేసరికి వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 2కి మాత్రం గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే స్నేహితులు అనేసరికి చావులో కూడా కలిసి వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజంగా ఆడపిల్లలు, చేతికొచ్చిన ఆడపిల్లలు ఇటువంటి సిచ్యువేషన్లో ఆ తల్లిదండ్రులకు అసలు ఎవ్వరూ తీర్చలేని లోటు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. కలిసి చదివి కలల ప్రపంచానికి చేరి జస్ట్ ఎంఎస్ కూడా పూర్తి అయిపోయిందట. జస్ట్ ఎలా ఉందంటే జస్ట్ జాబ్ సెర్చింగ్లో ఉన్నారట. పాపం ఇంతలోనే ఇలా జరిగింది. అయితే ఈ 2 వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది చూస్తే ఒకసారి. అపూర్వ ప్రేమ, ఐఐటి కాన్పూర్కు 100 కోట్ల విరాళం అంటూ కుక్క కాటుతో గేదె మృతి 2 ఉన్నాయన్నమాట. దాని పెరుగు తిన్న 200 మందికి వ్యాక్సిన్. కుక్క కాటుతో గేదె మృతి, దాని పెరుగు తిన్న 200 మందికి వ్యాక్సిన్. ఉత్తరప్రదేశ్లో అయితే ఈ ఘటన జరిగిందట. అయితే కుక్క కాటుతో గేదె అయితే మృతి చెందింది. ఆ గేదె నుండి తీసిన పాలు కొనుక్కున్న వాళ్ళు, ఆ పెరుగు తోడు పెట్టుకొని తిన్న వాళ్ళు కూడా 200 మందికి వ్యాక్సిన్ అయితే ఇచ్చారట. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఇంకొక దానికంటే అపూర్వ ప్రేమ, ఐఐటి కాన్పూర్కు 100 కోట్ల విరాళం అన్నట్టుగా ఇంకో వార్త ఉంది. ఈ 2 వార్తలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం అంటూ ఒక వార్త అయితే ఉంది. మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్ట్ శ్రీధర్ని ఎంపిక చేశారట. అయితే యోగా, ప్రకృతి చికిత్సకు సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు గారిని ఎంపిక చేశారట. ఇక దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ కనుక మనం చూస్తే ఇదిగోండి, శ్రీధర్ సత్యనారాయణ రాజు, సీతారామాంజనేయ ప్రసాద్. నెక్స్ట్ ఇంకొక వార్త. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు అంటూ అర్ధరాత్రి యలమంచిలి సమీపంలో దుర్ఘటన. 2 బోగీలు పూర్తిగా, ఒకటి పాక్షికంగా దగ్ధమయ్యాయి అన్నట్టుగా. మంటల్లో చిక్కుకొని 1 మృతి, మిగిలిన వారు సురక్షితం అన్నట్టుగా. ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోటకు ప్రయాణికుల తరలింపు. అక్కడ కొత్త బోగీలు జత చేసి ప్రయాణం యథాతథం అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ నడుస్తున్న రైల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 బోగీలకు వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం ముప్పు తప్పింది. సకాలంలో బయటకు రాలేని ఓ వృద్ధుడు బోగీలోని సజీవ దహనం కాగా మిగతా ప్రయాణికులు తేరుకుని వెంటనే దిగేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 12:45 సమయంలో ఇది జరిగిందట. అయితే జార్ఖండ్లోని టాటా నగర్ నుంచి ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరిన ఈ రైలు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 12:15 అనకాపల్లి చేరుకుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, 5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. లోహాలు, ఇంజిన్ లేకుండా రూపొందిన ఐఎన్ఎస్వి కౌండిన్యా గుజరాత్ నుంచి ఒమన్కి పయనమైందట. ఇది ఎలా ఉంది అంటే 5వ శతాబ్దం నాటిదట. దీన్ని మళ్ళీ కొన్ని రకాల మార్పులు చేర్పులు చేశారు. లోహాలు, ఇంజిన్ లేకుండా దీన్ని రూపొందించారట. దీని పేరు వచ్చి ఐఎన్ఎస్వి కౌండిన్యా అన్నట్టుగా ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అంటే ఈనాడుకు సంబంధించిన మెయిన్ పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి వచ్చే ఏడాదైనా మేల్ ఎంచుదాం. ఏంటి, 2025లో పురుషుల పరిస్థితిపై ప్రత్యేక కథనం అంట. ఈ సంవత్సరం ఏదో పాపం వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఇక్కడ ఇందులో వార్త ఇచ్చారు. వచ్చే ఏడాదైనా మేల్ ఎంచుదాం.
2025లో పురుషుల పరిస్థితిపై ప్రత్యేక కథనం ఇచ్చారట. చూడండి మీరు కూడా వెళ్ళి పేజ్ నెంబర్ 11లో ఉంది. నెక్స్ట్ కొంచెం మోదం కొంచెం ఖేదం 2025లో అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడలకు మిశ్రమ ఫలితాలు. ఇక 2025లో అంతర్జాతీయ వేదికలపై భారత్ అయితే క్రీడలకు సంబంధించి మిశ్రమ ఫలితాలు సాధించింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకుంటే జైలులోనే సెంగార్ అంటూ రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదును రద్దు చేసి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఉన్నావ్ అత్యాచారానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. ఆరావళి వివాదంలో కీలక మలుపు. ఆరావళి పర్వత శ్రేణిలో 100 మీటర్లకు పైగా ఎత్తున వాటినే పర్వతాలుగా పరిగణిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు అయితే నిలుపుదల చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సైనిక కొనుగోళ్లకు ఆమోదం అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి 79,000 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం అయితే ఆమోదం తెలిపింది. సైన్యం సామర్థ్యాన్ని పెంచడానికి 79,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నట్టు వార్త అయితే ఇచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ 10 ఇండిగో విమానాలు రద్దట. హైదరాబాద్ నుంచి విశాఖ, కొచ్చి, ఢిల్లీ, చండీగఢ్ మధ్య రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలు రద్దయ్యాయి అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తకి వెళ్ళిపోతే బాదుడే బాదుడు కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు తాజాగా వాహన కొనుగోళ్లపై 10% భారీ సెస్ విధింపు. ఈ డైలాగ్ ఉంది కదా, బాదుడే బాదుడు అని, అది రఘురామకృష్ణరాజు గారు ఎంత వ్యంగ్యంగా చెప్తారు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. కరెంటు బిల్లులకు సంబంధించి నవ్వుకోకుండా ఉండలేరనమాట. ఆయన స్లాంగులో ఆయన పద్ధతిలో చెప్తాడు. ఈ ఒక్క వర్డే బాదుడే బాదుడు అన్నట్టుగా ఒకసారి వినండి. నెక్స్ట్ ఇందులో ఉన్నది ప్రస్తుతం చూద్దాం. కొత్త పేర్లతో పన్నులైతే మోత మోగిచ్చేస్తున్నారట చంద్రబాబు గారు. తాజాగా వాహన కొనుగోళ్లపై 10% భారీ సెస్ అయితే విధించారట. అయితే ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఏటా 270 కోట్ల మేర రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారట. ఇటీవలి వరకు వాహనాల లైఫ్ ట్యాక్స్లో 28% జీఎస్టీ, స్లాబ్ల సరళీకరణలో దానికి 18% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇంతలోనే 10% సెస్తో బాబు సర్కారు బాదుతోంది. బాదుడు అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పటికే భూ క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఏడాదిన్నరలో 17,349 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను అయితే పెంచేశారు. నెక్స్ట్ తాగునీటిపై 1,036.97 కోట్ల రూపాయలనైతే యూజర్ ఛార్జీల రూపంలో మోత మోగించేశారు. నెక్స్ట్ బాబు ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలపై పెను ఆర్థిక భారం పడుతోంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి విద్యుత్ ఛార్జీల వీరబాదుడు, భూముల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల అదనపు మోత అంటూ ఏమేం పెంచారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. దీంట్లో ఏంటంటే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏమిటి అంటే గ్రామ వార్డు సచివాలయాల పేర్లు అయితే మార్చారు. ఏమిటి అంటే స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం చేశారు. అసలు వీళ్ళ స్టైల్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, ఇక రాయచోటి మదనపల్లిలో భాగం, రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లా, 4 నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు, పెద్దాపురం మండలంలోకి సామర్లకోట, రాజమండ్రిలోకి మండపేట మండలం, పెనుగొండ మండలం పెనుగొండ మండలం పేరుట వాసవి పెనుగొండగా మార్చారట. అయితే రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకు, రాజంపేట కడపలోకి, అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు, బాపట్ల జిల్లాలో టీడీపీ ఆఫీస్కు 2 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు. ఏంటి ఎంత పాజిటివ్గా చెప్పుకుంటూ వస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు యాసిడ్గా ఇచ్చారు అనుకున్న దాంట్లో ఇక్కడ వేసారు చూడండి. బాపట్ల జిల్లాలో టీడీపీ ఆఫీస్కు 2 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకి ఇచ్చారట. వైద్య కళాశాలల టెండర్ల గడువు పొడిగింపుపై పరిశీలన, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు అనగాని నాదెండ్ల సత్యకుమార్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉన్నది ఏంటి అంటే దీనికి సంబంధించిందే. క్యాబినెట్ భేటీలో ఒక హై డ్రామా జరిగిందట. ఏమిటి అంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు లీకులు. కన్నీరు అయితే పెట్టుకున్నారు అనేదే వస్తుంది, కానీ లీకులు ఏమిటో మరి. రాయచోటిని రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బీరాల్ అంటే రాయచోటిని గనక
రద్దు చేస్తే నేను ఆయన అన్నమాట నిజమే, రాజీనామా చేస్తానని చెప్పారు ఆయన. సో అలా మాటలు చెప్పారు అన్నట్టుగా వీళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు తలుపుకుంటూ సంతకం. ఇప్పుడు చంద్రబాబు అప్పుడేమో రాజీనామా చేస్తానన్నారు రాయచోటి విషయంలో, ఇప్పుడు ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే సంతకం చేసేశారు అన్నట్టుగా ఇచ్చారు. మంత్రిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుందట. ఆయన్ని ఓదారుస్తున్నట్లు సీఎం అయితే నాటకాలు ఆడుతున్నారట. ఆ విధంగా ఇచ్చారు వార్త. వాళ్ళు రాసిందే నేను చదువుతున్నా. నెక్స్ట్, జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఇంకొక ఆయన సిద్ధమయ్యారట. అప్పుడు సిద్ధం సభలు పెట్టారు, అప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు మళ్ళీ సిద్ధం కాబోతున్నారట. జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే ప్రాణత్యాగమైనాకైనా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారట ప్రాణత్యాగమైనా చేస్తారట. రాయచోటుపై కూటమి కక్షలో భాగమే జిల్లా కేంద్రం రద్దయింది. రేపు రాయచోటిలో ర్యాలీ అయితే నిర్వహిస్తారట వైఎస్ఆర్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి అంటూ ఒక వార్త. మే 17న జేఈఈ అడ్వాన్స్డ్ అంటూ ఇంకొక వార్త. అమెరికాలో 2 తెలుగు యువతుల మృతి అంటూ ఇంకొక వార్త. నెక్స్ట్, 3 జెండాలు జతకట్టి ఊతకర్రల సాయంతో పాలన అంటూ ఇంకో వార్త. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, 1500 ఏళ్ల నాటి ప్రాచీన పద్ధతిలో ఇండియన్ నేవీ తయారు చేసిన ఈ నౌక పేరు ఐఎన్ఎస్వి కౌండిన్య. ఇది సోమవారం పోర్బందర్ నుంచి ఒమన్కు తన ప్రయాణం మొదలుపెట్టింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది లాస్ట్గా, అది కూడా ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికీలలు, ఒకరు మినహా అంతా సేఫ్. అనకాపల్లి జిల్లా నర్సింగిబిల్లి యలమంచిలి స్టేషన్ల మధ్య 2 ఏసీ బోగీలు దగ్ధం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ప్రయాణికుడు చైన్ లాగడంతో తప్పిన ప్రమాదం, లేకపోతే ఒక రంగ చెప్పల ఒక పెను విషాదం అయితే ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. బ్రేక్ వేసినప్పుడు ప్రెజర్లో తేడాల వల్ల నిప్పు రాజుకొని మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అయితే నిర్ధారించారట. ఆదివారం అర్ధరాత్రి 12:45 ఈ ఘటన జరిగింది. B1 బోగిలో విజయవాడ వాసి సజీవ దహనం అయినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇక లాస్ట్, అంతటా దాడులు దౌర్జన్యాలే, అంతటా కూడా దాడులు దౌర్జన్యాలే జరుగుతున్నాయి అన్నట్టుగా రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలు అంటూ స్పష్టం చేసిన పోలీసు శాఖ వార్షిక నివేదిక అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అంటే, ఫలించని కనికట్టు యత్నం, తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టమైన డీజీపీ గుప్తా. అయితే మహిళల భద్రతపై జనరలైజ్డ్ చేసి మాట్లాడటం సరికాదంటూ పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారట. మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడడం సరికాదంటూ పవన్ కళ్యాణ్కే కౌంటర్ ఇచ్చారట. అయితే ఈ వార్త చూడాల్సిందే, పేజ్ నెంబర్ 14లో అయితే ఉంది. అసలు ఏం కౌంటర్ ఇచ్చారు ఏంటి అనే దాని మీద. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త, 28 జిల్లాలు ఖరారు అంటూ వారుతుంది. 26 నుండి 28కి వెళ్ళింది. ఆ 28 కూడా ఖరారు కన్ఫామ్ అయిపోయినట్టుగా. అయితే కొత్త జిల్లాలు 2, మార్కాపురం పోలవరానికి క్యాబినెట్ ఓకే. ఈ దీంట్లో వీళ్ళు మొత్తం చేసిన దాంట్లో జిల్లాలు ఎన్ని కొత్తవి వచ్చాయంటే 2 వచ్చాయి. అవి ఏంటంటే మార్కాపురం, పోలవరం. దీనికైతే క్యాబినెట్ ఓకే చెప్పిందట. అయితే 17 జిల్లాల్లో మాత్రం 25 మార్పులకు ఆమోదం. ఈ 26 జిల్లాలు అంటే ఇప్పుడు ఇంకో 2 పెరిగినాయి కాబట్టి 28. దీనికి సంబంధించి 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేశారట. ఆ మార్పులన్నిటి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అది ఏంటి అంటే, అన్నమయ్య జిల్లా కేంద్రం ఇక మదనపల్లె, ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గం అందులోనే. కడపకు రాజంపేట, తిరుపతికి రైల్వే కోడూరు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు చేశారట. అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి, అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి, ఆదోని మండలం 1, 2గా అంటే ఆదోని మండలాన్ని 2 భాగాల కింద విభజించారట. రెవెన్యూ డివిజన్గా మడకసిర, పలు మండలాల మార్పు. సబ్ డివిజన్లుగా బనగానపల్లె, అడ్డరోడ్ జంక్షన్. నెక్స్ట్, పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం. రేపు తుది నోటిఫికేషన్ జనవరి 1 నుంచే అమలు అవుతుంది అన్నట్టుగా మంత్రులు అనగాని నాదెండ్ల సత్యకుమార్ వెల్లడి అనంటూ ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఇందాక ఏడ్చారు, కన్నీటి పర్యంతం అయ్యారు అనేది ఉంది కదా, ఏడ్చినట్టే ఇచ్చారు. వీళ్ళు కూడా చూద్దాం ఏమి ఇచ్చారు. క్యాబినెట్లో మంత్రి మండిపల్లి కన్నీరు పెట్టుకున్నారట. జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయడంపై ఆయన ఆవేదన చెందారట. మంత్రి మండలిలో స్తబ్దత, ఓదార్చిన సీఎం, నియోజకవర్గ అభివృద్ధిపై హామీ అంటూ. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే,
వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం మధ్య ప్రత్యేక అలంకరణ అంటూ ఇలా స్వామికి సంబంధించి ఆ దేవాలయానికి సంబంధించి తిరుపతికి సంబంధించి స్వామిగా ప్రాంతంలో వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభం నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అమరావతిలో మౌలిక వస్తువులకు నాబార్డు నుంచి 7,387 కోట్లు అట. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీకి 1,673 కోట్లు. ఐఐపిఎం ఏర్పాటుకు నూజివీడిలో 9.96 ఎకరాల ప్రభుత్వ భూమి అట. అయితే దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి దామవరంలో 418 ఎకరాల సేకరణ. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు, మోటారు వాహనాలపై లైఫ్ ట్యాక్సులో 10% రోడ్డు భద్రత సెస్ వసూలుకు ఆర్డినెన్స్. క్యాబినెట్ భేటీలో మరిన్ని నిర్ణయాలు అంటూ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్కి సంబంధించి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల్లో ఈ విధంగా ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ స్థాయికి క్వాంటం వ్యాలీ. రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు. జనవరిలో క్వాంటం కంప్యూటర్ పని అయితే ప్రారంభం అవుతుంది. ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యం. 2025లో సంతృప్తికరంగా ప్రభుత్వ పాలన. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 2025కు సంబంధించి ప్రభుత్వ పాలన సంతృప్తికరంగా ఉంది అంటూ దానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. భూ సర్వేల్లో తప్పిదాలు దొరలకూడదు అంటూ రెవెన్యూ సేవలు సులభంగా ప్రజలకు అందాలి. అన్ని ఆలయాల్లోనూ తిరుమల తరహా సేవకులు ఉండాలి. ప్రజారోగ్యం బాగుపడేలా పంటలు పండించాలి. వ్యవసాయం, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలి అంటూ ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం అయితే నిన్న సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఆ సమీక్షలో ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటనే చూద్దాం. మంటల్లో బోగీలు. టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 2 ఏసీ కోచ్లు బుగ్గి, ఒకరి మృతి అంటూ ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. B1లో పొగలు, వేగంగా అలుముకున్న మంటలు. M2కు అవి విస్తరణ. ప్రమాదాన్ని మొదట్లోనే గుర్తించి రైలు నిలిపివేత. దీంతో తప్పిన పెను ప్రమాదం. మృతిని బ్యాగులో 5.8 లక్షల నగదు, బంగారం. నగదులో సగం కాలి బూడిద అయింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రభుత్వ సలహాదారులుగా కార్టూనిస్ట్ శ్రీధర్ మంతెన దేవాదాయ శాఖకు చుండూరి అంటూ. అలాగే నెక్స్ట్ ఇంకోటి, మద్యం సొమ్ము తరలింపులో చెవిరెడ్డిది ముఖ్య పాత్ర. మద్యం సొమ్ము ఏంటి, భగవంతుడినే ఏకంగా అక్కడెక్కడో ఉన్న భగవంతుడినే సెట్టు ఎక్కడికి వేసేసినాడు. మద్యం తరలించిన పెద్ద గొప్ప ఏంటి ఆయనకి. చెవిరెడ్డి ముఖ్య పాత్ర. హైకోర్టుకు సిట్ అయితే నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కంపెనీల నుంచి ప్రతి నెల 60 నుంచి 70 కోట్లు వసూలు. ఆధారాలు లభించాకే నిందితుడిగా చేర్చాం. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా వాదనలు. ఇక తీరు మారిన ఈశాన్యం. రోజుల తరబడి వర్షాభావం, సాగుకు సహకరించిన ఋతుపవనాలు, తుఫాన్ల ప్రభావంతోనే వానలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, పక్కాగా పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. మారుతున్న నేర స్వరూపంపై జనవరిలో అధికారులతో వర్క్షాప్ అట. గంజాయి, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం అంటూ 2025లో 6.17% మేర నేరాలు తగ్గాయి. అలాగే 54% అల్లర్లు కూడా అంటూ 154 మందిపై కొత్తగా రౌడీ షీట్లు. పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కట్టడికి చర్యలు, పోలీసుల పనితీరుపై డీజీపీ గుప్తా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, సచివాలయ సంఘ అధ్యక్షుడిగా రామకృష్ణ విజయదుందుబి అంటూ. వెండి ఉద్దాన పతనం అంటే ఒకేసారి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనే దాని మీద ఇచ్చారు. ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డ్. 2.54 లక్షలకు పెరిగిన కిలో ధర. ఆ తర్వాత గంటకే 21,000 పతనం. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో తగ్గిన ధర అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, చైనీయుడువా అంటూ త్రిపుర విద్యార్థిపై మూగదాడి చేశారట. తీవ్ర గాయాలతో 17 రోజులు మృత్యువుతో పోరాడి మరణించిన విద్యార్థి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో దారుణం జరిగిందట. మృతుడు MBA ఫైనల్ ఇయర్, తండ్రి జవాన్. బీజేపీ అగ్రనేతల వల్లే ఈ విద్వేషాలు అంటూ రాహుల్ అయితే చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఏమిచ్చారు ఏంటి అనేది కనుక ఒక్కసారి మనం చూసుకుంటే,
ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు అంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఆరావళి పర్వతాలపై ఆర్డర్స్ వెనక్కి హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే విచారణ జనవరి 21 వాయిదా అంటూ వార్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం, అన్నిటిపై అసెంబ్లీలో చర్చిద్దాం, రెడీగా ఉండండి. మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారట. అయితే ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. అందుకే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ వలె కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేలకు అర్థమైంది. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు పారదర్శకంగా సమాధానం ఇద్దామని ఆయనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇలా ఉంటే లోపల పేజీల్లో ఇంకో వార్త ఉంది. ఏమిటి అంటే, అలా వచ్చి ఇలా వెళ్ళి అంటూ ఒక వార్త ఇచ్చారు కేసీఆర్ గురించి. ఏంటంటే, 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాక 3 నిమిషాలే సభలో సీటు దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. ఆరోగ్యం గురించి వాకాబు. లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్, సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి. నెక్స్ట్ ఇంకోటి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. అయితే జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం. అయితే 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు అంటూ గడువు ముగిసిన 115 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఏర్పాట్లు. సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. పాలమూరును 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? ఉత్తమ్కు రేవంత్ గాలి సోకింది, అన్నీ ఉత్తమాటలే అంటూ హరీష్ రావు మండిపడ్డారట. అయితే పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేదే లేదు, ఇదే మా విధానం అంటూ మంత్రి ఉత్తమ్ చెప్పడం జరిగింది. అయితే మేడిగడ్డను పేల్చేశారు, ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసిన ఎందుకు విచారణ చేపట్టలే అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్, కొత్త పోలీస్ కమిషనరేట్గా ఫ్యూచర్ సిటీ అంటూ ఒక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ ఒక 2 వార్తలు ఉన్నాయి. ఏంటి ఒకసారి చూసే ముందు, మే 17న జేఈఈ అడ్వాన్స్డ్, ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ, జూన్ 1న ఫలితాలు, 2 నుంచి జోసా కౌన్సిలింగ్, పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన ఐఐటి రూర్కీ అంటూ ఈ జేఈఈ అడ్వాన్స్డ్ సంబంధించి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇందుకు గొప్ప వేదిక కాకా టోర్నీ అంటూ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది. ఈ టోర్నీలో 5 బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తాం, ఇండియా టీంకు ఆడేలా వారిని తీర్చిదిద్దుతాం. హెచ్సిఏ ఛాన్స్ ఇస్తే విశాఖ ఏటా టోర్నీకి స్పాన్సర్ చేస్తుందని వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో కాకా వెంకటస్వామి పాత్ర కీలకం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నట్టు తెలుస్తుంది. అయితే మంత్రి వివేక్కు క్రీడాశాఖ ఇచ్చి ఉంటే మరిన్ని ఆటలకు మేలు జరిగేదని వ్యాఖ్య. ఉప్పల్ స్టేడియంలో కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ 2వ దశ ప్రారంభం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.